దేవుని వాక్యమును మనము ధ్యానము చేసుకుందాం. కనుక బైబిల్ గ్రంథములు కలిగిన వారు మీ గ్రంథములను చదవబట్టి వాక్య సందేశమందు అశ్రద్ధ కలిగి ఉండక శ్రద్ధ కలిగి వాక్య ఆసక్తిని బట్టి దేవుని మీద నిమగ్నమై ఉండటకు ప్రయత్నించండి. వాక్యము కొరకై చిన్ని ప్రార్థన మనం జరిగించుకుందాం. మన దగ్గర తలల వంచి ప్రార్థనలో ఏకీభవించండి. సర్వోన్నతుడైన తండ్రి, నీ నామమునకు వందనములు. ఈ ప్రాముఖ్యమైన దైవిక స్వస్థతశాల యందు నీ నామము కనపరచబడినట్లుగా వాక్య సందేశమును మేము ధ్యానము చేసుకునచుండగా వాక్యములోని విలువైన మాటలు మాకు మా హృదయాలకు అందింపజేయమని సర్వజీవుల పోషకుడైన యేసయ్య నామమున అడిగి వేడుకొనిచి ఉన్నాను పరమ తండ్రి. మరణాథా. కూర్చున్నామమ్మా. మనో విచారము కూడదు నీకు, మహిమతలంబులే కావలెను. మనో విచారము కూడదు నీకు, ఈ ప్రాముఖ్యమైన సమయమున దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. బైబిల్ గ్రంథంలో కలిగిన వాడు తీయడానికి ప్రయత్నించండి. ఇది నా ధ్యాన భాగా అంశము పెండ్లి తంతు వివాదం. ఏ తంతు? పెండ్లి తంతు వివాదం. ఈరోజు పెండ్లి కుమార్తెగా సిద్ధమవచ్చు ఉన్న మనము పెండ్లి కుమారుని ఉద్దేశం నెరవేర్చే వారముగా ఉండవలసిన వారమై ఉన్నాం. దేవుని మాటను నెరవేర్చేవారుగా మనం ఉండవలసిన వారమై ఉన్నాం. ఆయన రమణ సమయానికి మనం రాని ఎడల దేవుడు మనపై కోపించేవాడిగా ఉన్నాడు. హల్లెలూయా. కనుక ఈ కీర్తన గ్రంథంలో మనం చదువుకుంటాం, కుమారుని ముద్దు పెట్టుకుని లేని ఎడల ఆయన కోపించును. కనుక దేవుని కోపమునకు మనం బలి కాకుండానట్లుగా ఈ దినాన్న పెళ్లి తంతు దానిలోని వివాదమును మనము వాక్య ధ్యాన భాగమును బట్టి ధ్యానం చేసుకుందాం. ఈ లెంటు దినాలలో 6వ దినములోనికి మనం వచ్చిన వారమై ఉన్నాం. ఎన్నో రోజు? 6వ రోజున చదవబడవలసిన ధ్యాన భాగములలో
మొదటి ధ్యాన భాగము మత్తయి సువార్త 21వ అధ్యాయం 23వ వచనము, 22వ అధ్యాయము మొదటి నుండి 14 వచనాల వరకు ఈరోజు ధ్యాన భాగం కనుక 22వ అధ్యాయం మొదటి వచనములో మనం జ్ఞాపకం చేసుకుందాం. యేసు వారికి ఉత్తరం ఇచ్చుచు ఈ ఉపమాన రీతిగా ఇట్లా నేను కనుక ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ప్రారంభము నుండి ఆయన చెప్పవలసిన మాటలన్నీ ఉపమానముల రీత్యా తెలియజేశారు. ఎలా చెప్పారు ఆయన? ఉపమానముల చేత శిష్యులైన వారికి, సమాజమైన వారికి, దేవాలయంలో వచ్చుచుండిన వారికి ఉపమానములే తెలియజేశారు. దానిని గురించిన అవగాహన బైబిల్లో నుంచి మనం తెచ్చుకుందాం. బైబిల్ గ్రంథములు కలిగిన వారు తీయడానికి ప్రయత్నించండి. ఇదే మత్తయి సువార్త 13వ అధ్యాయము 34, 35 వచనాలలో భక్తుడు ఉపమానములను గురించి చెప్పుచూ ఉన్నాడు. నేను నా నోరు తెరచి ఉపమాన రీతిగా బోధించెదను. లోకము పుట్టినది మొదలుకొని మరుగు చేయబడిన సంగతులను తెలియజెప్పెదను అని ప్రవక్త చెప్పిన మాట నెరవేరునట్లు యేసు ఈ సంగతులన్నిటినీ జన సమూహములకు ఉపమాన రీతిగా బోధించెను. ఉపమానము లేక వారికి ఏమీ బోధింపలేదు. హల్లెలూయా. వచ్చు జన సమూహములకు ప్రభువు ఉపమానము లేకుండా ఏ విషయాన్ని కూడా బోధించలేదు. మరి ఉపమానములు వేటి గురించి చెప్పుచున్నారు? అదే వచనములో 34, 35 వచనాలు మనం జాగ్రత్తగా గమనిస్తే కనబడుచుండిన మాటలలో 34వ వచనము, లోకము పుట్టినది మొదలుకొని మరుగు చేయబడిన సంగతులు. మన కంటికి కనబడేవి కాదు, మన చెవులకు వినబడినవి కాదు, మరుగు చేయబడిన, భూమి పుట్టినది మొదలుకొని మనుష్యులకు, మన కండ్లకు మరుగైనటువంటి విషయాలను, కనబడినటువంటి విషయాలను దేవుడు నాటి గల జనులకు ఉపమాన రీతిగా బోధింపనారంభించారు. హల్లెలూయా. ఆ ఉపమానములలో ఒక ఉపమానమే పరలోక రాజ్యము పెండ్లి విందు. ఏ రాజ్యము పెళ్లి విందు? పరలోక రాజ్యము పెళ్లి విందు, మన రాజ్యం పెళ్లి విందు. మనము పాటలు పాడుకున్న దేవదాసయ్య గారు రాశారు, పరలోక మందున వసించు మాతని పరిశుద్ధ
నీ చిత్తంబు దివిలో ఏ రీతిన జరుగునో ఆ రీతినే ఏమా ఇలా జరుగును. హల్లెలూయా. గనుక పరలోక రాజ్యమును గూర్చి విశ్లేషణ గావించిన ఎడల రాయబడుచున్న సంగతులను మనం జ్ఞాపకం చేసుకుందాం. మత్తయి సువార్త 22వ అధ్యాయము 2వ వచనము. మొదటి వచనములో దేవుడు ఉపమానమును ప్రారంభించారు. 2వ వచనమును మనం జ్ఞాపకం చేసుకుందాం. పరలోక రాజ్యము తన కుమారునికి పెండ్లి విందు చేసిన ఒక రాజును పోలి ఉన్నది. ఇక్కడ మనకు కనబడుచున్న విషయము పరలోకములోని పెండ్లి విందు. ఈ 40 దినముల శ్రమకాల ధ్యానాలయందు మనం ఏకీభవించినది ఎందుకు అనగా, ప్రభువు ఎందు నిమిత్తము శ్రమ పొంది మరణము పొందారు. అందరూ నరకములోనికి వెళ్ళకూడదు, మార్పు చెంది మారు మనసు పొంది పరలోక రాజ్య వారసులు అవ్వాలి అనే ఉద్దేశంతో తనను తాను తగ్గించుకొని తనను తాను రిక్తిని గాయించుకొని ప్రభు ఈ లోకములో మరణించిన వారిగా ఉన్నారు. హల్లెలూయా. అట్టి మరణమును జ్ఞాపకం చేసుకున్న మన యొక్క నిరీక్షణ ఎటువంటిది అనగా, పరలోకపు పెండ్లి విందులో మనమును సమకూర్చబడిన వారమై ఆ విందును స్వీకరించవలసిన వారమై ఉన్నాము. ఆ పరలోక వారసులము అయి ఉన్నామనే విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. దాంట్లో పెండ్లి కుమారుని యొక్క విషయము మనకు కనబడుతుంది. కనుక దేవదాసయ్య గారు వధువు సంఘము వరిడి కొరకు ఏం చేస్తుందంట, ఎదురు చూచి ఉన్నది అని వ్రాసారు. పరలోకమునకు వెళ్ళవలసిన మనము పెండ్లి కుమారుని మీద ఆసక్తి పొంది ఉండాలి. పెండ్లి కుమారుని మీద మన దృష్టి ఉంచవలసిన వారమై ఉన్నాము. కనుకనే పరలోక రాజ్యం యొక్క ఉపమానము పెండ్లి కుమారుని విందును జ్ఞాపకము చేస్తుంది, పోలి ఉన్నది అని అక్కడ మనము చదువుకుంటూ ఉన్నాము. లూకా సువార్త 14వ అధ్యాయము 16 నుంచి 24వ వచనం వరకు కూడా ఏ ఉపమానం అయితే మత్తయి సువార్తలో మనం చూసామో, ఏ విషయాన్ని అయితే మనం జ్ఞాపకం చేసుకున్నామో అదే విషయం మరలా లూకా సువార్తలో మనకు కనబడుతూ ఉంది. ఆయన అతనితో ఇట్లా, నేను ఒక మనుష్యుడు గొప్ప విందు చేయించి అనేకులను పిలిచెను. విందు కాలమందు అతడు ఇప్పుడు సిద్ధమై ఉన్నది, రెండని మా పిలవబడిన వారితో చెప్పుటకు తన దాసులను పంపెను. హల్లెలూయా. మనము పెండ్లి కౌరు అందరికీ చెప్తామా చెప్పండి, మన ఇంట్లో మనమే చేసుకుంటామా? నలుగురిని పిలుచుకుని ఆడంబరము కలిగి సందడి కలిగి పెండ్లి వారి యొక్క తంతును మనం జరిగిస్తాం. పరలోక రాజ్యము కూడా పరలోకమును గురించి చెప్పుచ్చు, పెండ్లి కుమారునికి పెండ్లి కుమార్తె యొక్క సంఘమును గురించి చెప్పుచ్చు వార్త పంపి ఉన్నది. పంపినప్పుడు సమాధానము చెప్పినటువంటి వారు రమ్మన్న సమయాన్న ఏం చెప్పలేదు, సమాధానం చెప్పట్లే, సాకులు వెతుకుతూ ఉన్నారు. ఏం వెతుకుతున్నారు? సాకులు వెతుకుతున్నారు. ఒకలేమో పొలానికి వెళ్ళానని, మత్తయి సువార్తలో ఒకడేమో నేను ఒక స్త్రీని పెండ్లి చేసుకున్నాను అందుకే రానని, లూకా సువార్తలో నేను 2 జతల ఎడ్లను కొన్నాను అందుకే నేను రావట్లేదని ఏం చెబుతున్నారు? వాళ్ళు సాకులు చెబుతున్నారు. సాకులు చెప్పడం వలన యజమానికి ఎటువంటి ఇబ్బంది లేదు, కానీ పెండ్లి విందు రుచి వారు కోల్పోయిన వారై ఉన్నారు. హల్లెలూయా. వాక్యం అంటుంది, రుచి చూసి తెలుసుకొనుడి. దేవుని రుచి మరిగిన వారు దేవుని మందిరాన్ని విడిచిపెట్టలేరు. దేవునిలో రుచి తెలిసిన వారు ప్రార్థనను విడిచిపెట్టలేరు. కనుకనే బైబిల్ విషయం వారు సన్నిధి క్రమం ఏర్పరచుకున్నారు.
సన్నిధిని ఏర్పాటు చేసుకున్నారు. దైవాత్మ రమ్ము నా తనువున వాదుము అని ప్రార్థన చేయగలుగుతూ ఉన్నాము. ప్రియమైన దేవుని విశ్వాసులారా, ఈ వాక్యములో నుంచి మనం గమనించుకుందాము. లూకా సువార్త 12వ అధ్యాయము 36వ వచనమున పెండ్లి కొడుకు కొరకు ఎదురు చూచువారుగా మనం ఉండాలనే విషయం మనకు తెలియపరచబడుతూ ఉంది. తమ ప్రభువు పెండ్లి విందు నుండి వచ్చి తట్టగానే అతడు తలుపు తీయటకు అతడు ఎప్పుడు వచ్చునా అని అతని కొరకు ఎదురు చూచు మనుష్యుల వలె ఉండుడి. పెండ్లి కుమారుడంట పెండ్లి విందును వదిలి మన యొద్దకు వచ్చినప్పుడు, మనల్ని తీసుకు వెళ్ళడానికి వచ్చినప్పుడు, ఆయన తట్టే సమయానికి ఆయన ఎప్పుడు వస్తాడా అని ఎదురు చూచువారగా ఎవరుండాలి? సంఘమైనటువంటి మనము, వధువు సంఘమైనటువంటి మనము ఉండవలసిన వారమై ఉన్నాం. ఇప్పుడు పాడుకుందామా? దేవదాసు రాసిన పాట, వధువు సంఘము వరుని కొరకు, వధువు సంఘము వరుని కొరకు ఎదురు చూచుచున్నది. ఎదురు చూచుచున్నది. ఆ యొక్క వరుని స్మరణతో అది పరిపూర్ణమవుచు ఉన్నది. వధువు సంఘం అంట వరుడు 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 అనుచున్నది అని దాదాసాయి గారు పాట వ్రాశారు. ఈ పరలోకము రాజ్యమును గురించి వింటూ ఉన్న మనము బైబిల్ ద్వారా అవగాహన తెచ్చుకొనుచున్న వారమైన మనము దేవుని రాజ్యానికి ఎలా తోడ్పడాలో, ఎలా సిద్ధపడాలో ఈ 40 దినముల శిలువ ధ్యానముల ద్వారా ఈ దినమును బట్టి జ్ఞాపకము చేసుకోవాల్సిన వారమై ఉన్నాం. వాక్యములో నుంచి మరింత మనం ముందుకు వెళదాం. ఎందుకనగా పెండ్లి కుమారుడు పెండ్లి విందును వదిలి మన యొద్దకు వచ్చాడు. ఒకానొక ఉపమానమున ప్రభు తెలియజేస్తూ అంటాడు. ఆయన చెప్పుచూ ఉన్న మాట, ఈయన ద్రాక్ష తోట ఒకటి కొని అది వేరే ఒకరికి గుత్తకి ఇచ్చి దేశాంతరము పోయి తిరిగి వచ్చినప్పటికీ వాళ్ళు ఆయనకు రొక్కం అయ్యాక వారు అప్పగించిన తోటను మరలా తిరిగి యజమానికి ఇయ్యక నిర్లక్ష్యము చేశారంట. దాసులను పంపినప్పుడు దాసులను అవమానించారంట, బట్టలు చింపారంట, కొట్టారంట, చంపారంట. సరే, నాకు కుమారుడు గలడు, నా కుమారుడిని పంపితే తుదకు నా కుమారుని సన్మానించుదురనుకొని తన కుమారుని వారి యొద్దకు పంపెను. అయినను
ఆ పాపులు ఆ కుమారుని చూచి ఇతడు వారసుడు, ఇతన్ని చంపి ఇతని స్వాస్థ్యము తీసుకుందుకు రండని తమలో తాము చెప్పుకుని అతని పట్టుకొని ద్రాక్ష వెలపట పడవేసి చంపిరి. ఈరోజు ఆ ఉపమానమును ప్రభు ఎవరి నిమిత్తము చెప్పి ఉన్నారు అనగా తన జీవితమును గూర్చి ఆయన అక్కడ